నెక్కి హ్యాండ్స్కి సింపుల్ డిజైన్ అయితే చెప్తానండి. దీనికోసం 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఒక పీస్ని అయితే తీసుకుని ఈ పీస్ని డబల్ ఫోల్డింగ్ వేసుకుని కుట్టు అయితే వేసుకోవాలి. ఈ నెక్ డిజైన్ వచ్చేసి మనము డ్రెస్ నెక్కకైనా పెట్టుకోవచ్చు, బ్లౌజ్ నెక్కకైనా సరే పెట్టుకోవచ్చండి. రౌండ్ నెక్కకి అయితే ఈ డిజైన్ బాగుంటుంది. ఈ విధంగా మనము నెక్ కట్ చేసుకుంటాం కదా. నేనైతే ఫస్ట్ లైనింగ్కి అయితే నేను ఈ పీస్ని అయితే జాయింట్ చేస్తున్నాను. ఒకసారి చూడవచ్చు. ఈ పీస్ మొత్తం మనము ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి. మనము మడత పెట్టి కుట్టు వేసుకుంటాం కదా, ఆ చివరి భాగాన్ని మనకి నెక్ చివరి వైపు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. మడతున్న భాగము పైన వైపు వచ్చే విధంగా అయితే పెట్టుకుని ఈ విధంగా నెక్ చుట్టూ అయితే మనము దగ్గరగా కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా దగ్గరగా కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి సారీ క్లాత్ని అయితే తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు తిరగవేసుకోవాలండి. కాబట్టి మనము సారీ క్లాత్ని అయితే మనము రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి. రైట్ సైడ్ అడిగిన వైపు వచ్చేలాగా వేసుకుని అతికేసుకోవాలండి. నెక్ భాగాన్ని ఒకదాన్ని అతికేసుకుని నెక్ అయితే కట్ చేసేసుకుని తర్వాత ఈ విధంగా దగ్గర చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. తర్వాత తిరగ వేసేసుకుని కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ కుట్టు వచ్చేసి మనకి సారీ క్లాత్ మీద పడిలా అయితే వేసుకోవాలి. నెక్ డిజైన్ మీద అయితే పడకుండా ఓన్లీ సారీ క్లాత్ మీద పడే విధంగా నీట్గా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము లైనింగ్ని సారీ క్లాత్ని కూడా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా నెక్ డిజైన్ అయితే నీట్గా అయితే ఉంటుంది. ఇదే విధంగా మనము ఈ పీస్ని అయితే డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుని ఇందాక నెక్కి ఎలాగా రెడీ చేసుకున్నామో హ్యాండ్స్ కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా లైనింగ్కి ఫస్ట్ జాయింట్ చేయాలండి. 1 ఇంచ్ దాకా మనము ఏ కుర్చీలు పెట్టక్కర్లే పని లేదు. తర్వాత నుంచి దగ్గరగా ఈ విధంగా అయితే కుర్చీలు పెట్టుకోవాలి. మిగిది ఎంత లెంత్ తీసుకోవాలని డౌట్ ఉంటే కనుక మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానికి రెట్టింపు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను కుర్చీలు పెడుతున్నాను కదా, ఈ హ్యాండ్ లూజ్ పొడవు ఎంత ఉందో దానికి రెట్టింపు తీసుకుంటే కుర్చీలు కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత దీని మీద అయితే సారీ క్లాత్ వేసి తిరగవేసుకోవాలి. రాంగ్ సైడ్ మన పైకి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, రాంగ్ సైడ్ వైపు మనకి ఈ విధంగా పైకి వచ్చే విధంగా వేసుకుని కుట్టు వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్టుగా కుట్టు వేసుకుని తిరగవేసేసుకుంటే రాంగ్ సైడ్ అడుగు వైపుకి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ పై వైపుకి వస్తుందండి. ఈ విధంగా తిరగవేసేసుకోవడం వల్ల మనకి కుట్లన్నీ లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ బాగుంటుంది. చూస్తారు కదా, హ్యాండ్కి నెక్కి చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇది డ్రెస్కైనా వేసుకోవచ్చు, బ్లౌజ్కైనా వేసుకోవచ్చు అండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.